ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి గండం పొంచి ఉంది, ఎవరో కాదు అయిన వారే, కానీ విషం కలపబోతున్నారు, తస్మాత్ జాగ్రత్త, ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది తల్లి, వెంటనే నువ్వు ఇది తెలుసుకొని తీరాలి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అనేది జరుగుతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే కదా. మరి వినే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 995994225552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరపబడును. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము. అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు రావాలి, ఆనందాలు రావాలి అంటే కనుక ఈ నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం. తల్లి, అయిన వారే, పరాయి వాళ్ళు కూడా కాదు, కానీ వారి కారణంగానే నీకు గండం అనేది పొంచి ఉంది. వారు విషం కలుపుతూ ఉన్నారు తల్లి. నీ యొక్క ప్రాణాలకే ప్రమాదం. ఎందుకు? ఎవరు వారు? ఎవరు ఈ యొక్క అయిన వారు? దీనివల్ల నాకు జరిగే నష్టం ఏంటి? ఇదంతా కూడా నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నావా? అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు తల్లి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, హైప్ ఇచ్చి, కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బిడ్డ, ఎన్నో రకాలైన కష్టాలు, బాధలు, సమస్యలు, ఒకటి అనుకుంటే మరొకటి జరగటం, ఏదైతే జరగకూడదు అని చెప్పి అనుకుంటున్నావో అదే పదే పదే జరుగుతూ ఉండటం, ఇంట్లో వారే పరాయి వాళ్ళలాగా నిన్ను బజారున పెట్టే ప్రయత్నం చేయడం, చిన్న విషయానికి పెద్ద గొడవగా చిత్రీకరించి నలుగురిలో నిన్ను అలుసు చేసే ప్రయత్నం చేయడం, అంతేకాకుండా నీకంటూ ఏదైతే సరైనది అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే చెయ్యాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావో, నువ్వు చెయ్యాలి అనుకునే పనులకు ఎక్కడికక్కడ ఆటంకాలు కలిగించడం, మనసు సంతోషంగా ఉంది అనుకున్న మరుక్షణంలోనే నీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కారణంగానే బాధని భరిస్తూ ఉండటం, ఇలా ఎన్నో రకాలుగా నిన్ను సమస్యలు చుట్టిముట్టి వెంటాడి వేధిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడాను ఏదో ఒక రోజు ఈ కష్టాలు తప్పుతాయి కదా, ఈ బాధలు తప్పుతాయి కదా, నేను జీవితంలో సంతోషంగా ఉంటాను, నాకంటూ ఏదో ఒక పనిని చేసుకొని నా కాళ్ళ మీద నేను నిలబడి స్వయం కృషిగా బ్రతుకుతాను, నలుగురిలో తల ఎత్తుకొని తిరుగుతాను అని చెప్పి నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకున్నావో ఆ పనిలో నీకు అపజయాలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, ఎన్నోసార్లు కింద పడినా మళ్ళీ 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 లేస్తూ ఆ పనిని నువ్వు పట్టుకొని పట్టు వదలని విక్రమార్కునిలాగా ఆ పని కోసం రాత్రింపగళ్ళు కష్టపడి దాంట్లో విజయాన్ని సాధించావు. ఇలా నువ్వు ఏదైతే విజయాన్ని సాధించావో
ఆ విజయం అనేది ఎవ్వరికీ తెలియకూడదు. ఇది నా పని, నేను మాత్రమే చేసుకుంటున్నాను. నాకు ఎవరి యొక్క పొగడ్తలు అవసరం లేదు. నాకు ఎవరి యొక్క మెప్పు పొందటాలు అవసరం లేదు. ఒకరికి తెలియాల్సిన అవసరమే నాకు లేదు. నాది నేను చూసుకుంటూ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేను పైకి రావాలి అని నువ్వు అనుకున్నటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో అది ఒక రోజున బట్టబయలైపోయింది. ఈ విధంగా బట్టబయలైపోవడం వల్ల నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పని మీద నీ వాళ్ళు అని నువ్వు ఎవరినైతే అనుకున్నావో నీ యొక్క పతనం కోరుకునే నీ యొక్క శత్రువులు వాటిపై వారి యొక్క విషపు దృష్టిని చూడడం మొదలుపెట్టారు. ఈ యొక్క విషపు దృష్టి అనేది ఎంతలా నిన్ను దిగజార్చింది అంటే కనుక నిన్ను ఆ విషపు చూపు అనేది పని పట్ల నీకు ఆసక్తిని తగ్గించేసింది. ఆ పని దగ్గరకు వెళ్ళాలి అంటేనే వెనకడుగు వేసేలా చూసింది. ఆ పని చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా నీకు లేకుండా పోయింది. ఆ పనిలో నీ యొక్క ఆ పనితనాన్ని పూర్తిగా ఆపివేయాలి అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి వారు విఫలమైనప్పటికీ, వారు డైరెక్ట్గా ఏది చెయ్యకపోయినప్పటికీ ఇండైరెక్ట్గా ఆ విషపు మాటలు, ఆ విషపు చూపులు నిన్ను చాలా వరకు కూడా బలహీనంగా మార్చేశాయి. నువ్వు ఏదైతే సాధించాలి అనుకొని 4 గోడల మధ్య నువ్వు ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నావో ఆ లక్ష్యం వైపు వేసే నీ ఒక్కొక్క అడుగుని కూడా ఆ యొక్క కనుదిష్టి అనేది ఆపేసే ప్రయత్నం అయితే చేసింది. ఈ యొక్క కనుదిష్టి కారణంగా పూర్తిగా నువ్వు ఏదైతే సాధించాలి అనుకొని కొండ అంచు వరకు ఎక్కావో అక్కడి నుంచి కొంచెం కొంచెం జారుకుంటూ మళ్ళీ పాతాళానికి పడిపోయావు. ఇలా పడిపోయావు అని వారికి తెలిసినప్పటికీ కూడాను వారు ఏమీ తెలియనట్లుగా, వారు ఏది అసలు నీ గురించి పట్టించుకోనట్లుగా, అసలు నీ ఆలోచనే వారికి లేనట్లుగా, నీతో అసలు మాకు అవసరమేముంది అన్నట్లుగా వారి యొక్క ప్రవర్తన అనేది నీ పట్ల ఉంటుంది. ఇది కేవలం నువ్వు చేస్తున్న పనిని మీద ఆధారపడి ఉన్నది కాదు తల్లి. ఇది నీ యొక్క ప్రతి కదలిక మీద ఉంది. ఎందుకు అంటే కనుక ఒక మనిషి ఒక్కసారి గోడకి గురిపెట్టి బాణం వేసినప్పుడు ఆ బాణం గోడకి తగలకపోవచ్చు, కానీ 100 సార్లు గురిపెట్టి వేసినప్పుడు 100లో 95 పడిపోయినా కూడా మిగతా 5 బాణాలు గోడకి గుచ్చి గోడని గాయపరుస్తాయి. అలాగే ఇప్పుడు వారి యొక్క చూపులు, వారి యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో అవి 100 సార్లు నిన్ను అన్నప్పటికీ 100 సార్లు తగలకపోయినా 10 సార్లైనా కానీ నిన్ను బాగా ఏకంగా నీ యొక్క ఎఫర్ట్స్కే తగిలాయి అని చెప్పొచ్చు. దీని కారణంగా మనస్సులో సంతోషం అనేది పూర్తిగా పోయింది. ఏ పని కూడా నీకు చెయ్యాలి అనిపించడం లేదు. చాలా విపరీతమైన తలనొప్పితో ప్రతిరోజు కూడా నరకాన్ని అనుభవిస్తూ ఉన్నావు. తిండి కూడా నీకు సరిగ్గా సహించడం లేదు. సరే, కనీసం పడుకుంటే బాధలు మర్చిపోయి హాయిగా బ్రతుకుదాము అని అనుకొని కాసేపు నిద్రపోదాములే అనుకుంటే నిద్ర కూడా నీకు సరిగ్గా పట్టడం లేదు. ఈ యొక్క నీ అయిన వాళ్ళే అని ఎవరైతే నువ్వు అనుకుంటున్నావో అటువంటి పరాయి వారి యొక్క విషపు చూపు నీ మీద పడింది. ఇది నిన్ను 4 రకాలుగా కూడా నాశనం చేస్తుంది. ఇటు వృత్తిపరంగా, ఇటు కుటుంబ పరంగా, ఇటు నిన్ను మానసికంగా, ఇటు శారీరకంగా, ఇన్ని రకాలుగా మనిషి మీద ఒకరి యొక్క చూపు, మాట పడినప్పుడు ఆ మనిషి తన జీవితంలో ఎన్ని కోల్పోతాడో తెలుసా? ఎంత నరకయాతనను అనుభవిస్తాడో తెలుసా?
ఇటు సరైన వృత్తి అనేది కలిసి రాకపోవడం వల్ల, ఇటు ఆరోగ్యం అనేది సహకరించకపోవడం వల్ల, మానసికంగా కృంగిపోవడం వల్ల, ఇలా ఇంట్లో గొడవలు, చికాకులు, భార్యాభర్తల మధ్య సమస్యలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడాలు, తరచుగా ఇంట్లో పెద్ద పెద్దగా అరుపులు, కేకలు, దీనివల్ల నలుగురిలో పరువు నష్టం. ఇవన్నీ కూడా కేవలం వారి యొక్క చూపు వల్ల మాత్రమే పడుతున్నాయి అని చెప్పి నువ్వు గ్రహించలేకపోతున్నావా? లేదా గ్రహించి చేసేదేమీ లేదు అని చెప్పి సరిపెట్టుకొని ఉంటున్నావా? ఏది ఏమైనప్పటికీ కూడాను బిడ్డ, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ యొక్క చిన్న జీవితం అనేది ఎప్పుడు ఎవరు ఏ విధంగా ఎలా పోతారో ఎవ్వరికీ కూడా తెలియదు. నీటి మీద బుడగలాంటి ఈ యొక్క జీవితానికి ఎన్నో ఆంక్షలు, ఆటంకాలు, డబ్బు మీద ప్రీతి, ప్రాణం మీద ప్రీతి, ఆరోగ్యం మీద ప్రీతి, శరీరం మీద ప్రీతి, వయస్సు మీద ప్రీతి, మనుషుల మీద స్వార్థం, ఈర్ష్య, అసూయ, కుట్ర, ఇటువంటివి ఎన్నింటితోనో మానవుని యొక్క మనసు నిండిపోయి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క మనిషి మనసులో కల్మషం అనేది ఉండదో, ఒక పసిపిల్లల మనస్తత్వం ఆ యొక్క వ్యక్తికి ఉంటుందో, అంటే ఏది ఎంతవరకు నాకు దక్కాలని రాసిపెట్టి ఉంటే అంతవరకు మాత్రమే నాకు దక్కుతుంది, నాది కానిది నేను ఏది కూడా తాకను, నాకు అవసరమైనది నేను కష్టపడి సంపాదించుకుంటాను, ఆరోగ్యం కోసం నేను ఏవైతే ప్రయోగాలు చేయాలో, ఏవైతే పనులు చేయాలో, ఏదైతే ఒక క్రమశిక్షణను పాటించాలో అవి పాటిస్తాను, ఇక నేను చేయగలిగింది చేసిన తర్వాత అంతా కూడా భగవంతుని మీద వదిలేస్తాను అని చెప్పి ఎవరైతే వారి యొక్క జీవితాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారో వారి జీవితమే ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైతే నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, నేను ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి, నాకంటూ ఒక పట్టుదల ఉండాలి, వారికంటే నేను గొప్ప స్థాయిలో ఉండాలి, వారికంటే నేను గొప్పగా సంపాదించాలి, వారి దగ్గర లేనివన్నీ నేను కొనుక్కోవాలి అని చెప్పి ఇలా ఎవరైతే ఎప్పుడు వేరే వారితో పోల్చుకొని వారికంటే నేను గొప్పగా ఉండాలి అన్న ఉద్దేశాన్ని చూపిస్తూ ఉంటారో అటువంటి వారి యొక్క జీవితం ఎప్పుడూ కూడా బాధగానే ఉంటుంది. బిడ్డ, ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. ఇక్కడ నీ వాళ్ళు అని చెప్పి బయట సమాజం అనుకుంటూ ఉన్నటువంటి నీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇటు అత్తింటి వైపు మీ అత్త కానీ, లేదంటే మీ తోడికోడలు కానీ, లేదంటే మీ యొక్క ఆడపడుచులు కానీ, లేదా వారి యొక్క బిడ్డలు కానీ, అందరూ కూడా నువ్వు నా అని చెప్పి అనుకుంటే సరిపోదు. వారు కూడా నిన్ను చూసి నా మరదలు, నా వదిన, నా తోడుకోడలు, మా ఇంటి ఆడపడుచు లాంటిదే, మా ఇంటి కోడలు అని చెప్పి వారు కూడా అనుకోగలగాలి. అలా కాకుండా అందరూ కలిసి ఒక జట్టుగా ఉండి నిన్ను మాత్రమే టార్గెట్ చేసుకొని నువ్వు ఏ చీర కట్టుకున్నా కూడా దాని మీద పడి ఏడ్చి, నువ్వు ఏ నగలు పెట్టుకున్నా కూడా దాని మీద పడి ఏడ్చి, నువ్వు ఏదైనా కానీ ప్రాపర్టీ కొనుక్కుంటే దాని మీద పడి ఏడ్చి, ఇలా ఇన్ని రకాలుగా వారి యొక్క మాటల రూపంలోనో, వారి యొక్క చేతల రూపంలోనో వారు నీ మీద ఈర్ష్యను చూపిస్తూ, అసూయను చూపిస్తూ, విషాన్ని చిమ్ముతూ ఉంటే ఇక ఎప్పటికీ కూడా నువ్వు నావారే కదా అని చెప్పి సర్దుకుపోయినట్లయితే చాలా వరకు కూడా ఇందాక నేను చెప్పినట్లుగా గోడకి బాణాలు 100 కొడితే 100లో 5 తగులుతాయన్నట్లుగా అలా నీ యొక్క జీవితం మీద చాలా వరకు ఎఫెక్ట్ అనేది పడుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క ఎఫెక్ట్ అనేది పడకుండా ఉండటం కోసం నీ వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు, నీ మంచి కోరుకునేది ఎవరు, నీ చెడు కోరుకునేది ఎవరు, ఇదంతా కూడా నువ్వు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకొని ఒక పుస్తకం మీద రాసుకో. ఈ విధంగా నువ్వు పుస్తకం మీద రాసుకొని నీకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో,
వారు నీ గురించి ఏమైనా కానీ అనుకోనివ్వు, నిన్ను తప్పుగా అపార్థం చేసుకోనివ్వు, నీతో సరిగా మాట్లాడకపోయినా కూడా పర్లేదు, వారు నిన్ను నిర్లక్ష్యంగా చూసినా కూడా పర్లేదు, వారికి ఆమడ దూరంలో ఉండే ప్రయత్నం అయితే చెయ్యి. ఎందుకంటే నీకు వ్యతిరేకంగా ఉన్నవారు ఎప్పటికీ నీకు అనుకూలంగా మారరు. ఎందుకంటే వారి యొక్క దృష్టి నీ మీద చెడుగానే ఉంటుంది, వారి యొక్క పనితీరు నీ మీద చెడుగానే ఉంటుంది. వారు ఏదన్నా కానీ పొరపాటున నీకేదన్నా సహాయం చేసినా కూడా అందులో స్వార్థం ఉంటుంది. వారి కళ్ళు ఎప్పుడూ కూడా విషపు చూపులులాగా నీ యొక్క శరీరాన్ని దహించి వేస్తూ నీ మీద విషాన్ని చిమ్ముతూనే ఉంటాయి. వారి యొక్క మాటలు నీ ముందు నార్మల్గా మాట్లాడినా 4 గోడల మధ్య నలుగురితో కలిసి కూర్చున్నప్పుడు నీ మీద విషాన్ని కక్కుతూనే ఉంటాయి. అటువంటి వారికి నువ్వు ఎంత మంచి చేసినా కానీ, ఎంత వారి కోసం నువ్వు పాటుపడినా కానీ, ఎంత వారి కోసం నువ్వు దిగజారిపోయినా కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇక నీ కోసం ఎవరైతే ఉన్నారో, నీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం నువ్వు తిట్టినా, అరిచినా, గొడవ పడినా వారు నీ మంచే కోరుకుంటారు. నువ్వు సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. నీ జీవితం అంతా ఆనందమయం అవ్వాలనే కోరుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడాను వారికి నువ్వు ముఖ్యం, నీ భవిష్యత్తు ముఖ్యం, నీ జీవితం ముఖ్యం. కాబట్టి ఇప్పటి నుంచి ఈ విధంగా నీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులని దూరంగా పెట్టేసే, నీ యొక్క మిత్రులు ఎవరైతే ఉన్నారో వారితో నువ్వు ఎక్కువ సమయాన్ని గడుపు. అలాగే నీకు ఏదైతే పని నచ్చదో ఇతరుల కోసమని చెప్పి, ఇతరులు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి మొహమాటానికి పోయి ఆ పనులు చేయవద్దు. నువ్వు ఏదైతే చెయ్యాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నావో నీ ఆశలు తీర్చుకోవడానికి, నీ యొక్క కోరికలను తీర్చుకోవడానికి, నీ యొక్క ఆర్థిక పరిస్థితిని ఆలోచించుకొని అది చెయ్యవచ్చా చేయకూడదా అని చెప్పి నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకొని దానికి తగ్గట్లుగా నువ్వు జీవితంలో అడుగు ముందుకు వేస్తే తప్పకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. బిడ్డ, నీ మీద నరదిష్టి చాలా ఎక్కువగా ఉంది. విషంపు కన్నుల చూపు అనేది నిన్ను అడుగడుగున వెంటాడి నిన్ను దహించి వేస్తూ ఉంది. ఈరోజు నువ్వు ఇంత చిన్న వయసులో కూడా అనారోగ్యానికి గురి అవుతున్నావు అంటే, మానసిక స్థితి సరిగా ఉండడం లేదు అంటే, శారీరకంగా బలహీనంగా కృంగిపోతున్నావు అంటే, కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు నీ వెంటపడి వేధిస్తున్నాయి అంటే దానంతటికీ కూడా కారణం వారి యొక్క చెడు కన్ను. ఈ యొక్క చెడు కన్ను నుంచి తప్పించుకోవడానికి ప్రతి అమావాస్య రోజు కూడా ఖచ్చితంగా ఎర్రనీళ్ళు తిప్పివేసుకునే ప్రయత్నం అయితే చెయ్యి. అదేవిధంగా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకునే ప్రయత్నం చెయ్యి. బయటకు వెళ్ళేటప్పుడు జేబులో ఒక పచ్చటి నిమ్మకాయను పెట్టుకొని నువ్వు వారితో పాటు ఫంక్షన్స్కి వెళ్ళాల్సి వచ్చినా, ఏదన్నా పెళ్ళి పేరంటానికి వెళ్ళాల్సి వచ్చినా ఆ నిమ్మకాయను నీ బ్యాగులో పెట్టుకొని ఇంటికి రాగానే ఆ నిమ్మకాయతోటి ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపు 3 సార్లు తిప్పి ఆ నిమ్మకాయని దూరంగా విసిరిపడేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళు. బిడ్డ, నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి. కాబట్టి ఇటువంటి వారితో గండాలు ఏర్పడే అవకాశం ఉంటుంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది చూపు తాచుపాము చూపు కంటే కూడా ప్రమాదకరమైనది. కొంతమంది నాలుక తాచుపాము విషపు నాలుక కంటే కూడా ప్రమాదమైనది. అందులో నీ యొక్క దురదృష్టం ఏమో కానీ నీ యొక్క అయిన వాళ్ళల్లోనే పరాయి వాళ్ళలాగా చూసేవారు ఉన్నారు. వారు నీ మీద ఎప్పటికప్పుడు కూడా విషం నూరుతూనే ఉంటున్నారు. ఆ యొక్క విషం నూరే పద్ధతిలో వారికి కనుక నువ్వు చిక్కావు అంటే నిన్ను, నీ యొక్క ప్రాణాలను వాళ్ళు హరించుకు వేస్తారు. అందుకే తస్మాత్ జాగ్రత్త. అటువంటి వారితో
ప్రమాదం అనేది పొంచి ఉంది. ఎప్పటికప్పుడు కూడా మెలకువతోటి ఉండి జాగ్రత్తగా తెలివిగా ఆచితూచి అడుగు వేసే ప్రయత్నం చెయ్యి. అది నీ భవిష్యత్తుకు పునాది అవుతుంది, గుర్తుంచుకో అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది, మనం అర్థం చేసుకోవాలి. కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.